హలో కడప, వెల్కమ్ టు బామలు సత్య బామలు. ఈ రోజు మన థీమ్ జంబలికిడి పంబా థీమ్. అసలు అబ్బాయిలు అమ్మాయిలుగా, అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోయి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా పిన్ని, అవునా అక్క? అంతేనా? నువ్వు చెప్పు. నువ్వేమో అబ్బాయిగా మారిపోవాలి, బావగారేమో అమ్మాయిగా మారిపోవాలి. గిన్నెలన్నీ ఆయన తవ్వుతారు, బట్టలు అన్ని ఆయన ఉతుకుతారు, వంట అంతా ఆయన చేస్తారు. అమ్మా, మరి మొదలు పెడదాం. ప్రతిరోజు ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా 2 క్వశ్చన్లు అడుగుతా. ఈజీగా ఆన్సర్ చెప్తే వెంటనే గిఫ్ట్ గెలిచొచ్చు. సో మరి ఆ తెలివైన మహిళలు ఎవరో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నడుస్తుంది గానీ కాళ్ళు లేవు, ఏడుస్తుంది గానీ కళ్ళు లేవు, ఏంటది? ఏం పేరండి? త్రివేణి. త్రినాథరావు గారు బాగున్నారా? బాగున్నారు. ఇంటి దగ్గర అక్క బాగుందా? బాగుంది. ఏడు బాబు గారు? కాళ్ళు లేవు అయినా నడుస్తుంది, కళ్ళు లేవు అయినా ఏడుస్తుంది, ఏంటి? టెంకాయ. ఇంకా నేను వంకాయ అనలేదు. టెంకాయ ఎక్కడ నడుస్తుంది, ఎక్కడ ఏడుస్తుంది చెప్పు నువ్వు. టెంకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి కొడతానే బయటకు వచ్చేస్తాయి. టెంకాయ మనం ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడ వస్తుంది కదా, దాని పాటికి అది నచ్చదు కదా. ఎలా ఇన్ని తెలివితేటలు లోపల ఎలా దాస్తున్నావు? వెళ్ళి కూర్చో, అర్జెంట్ గా బావగారికి చపాతీ ఉండదు కానీ రేపు. మీ పేరేంటి? వైష్ణవి. నడుస్తుంది కాళ్ళు లేవు, ఏడుస్తుంది కళ్ళు లేవు, ఏంటది? మేఘం, క్లౌడ్స్. రైట్ ఆన్సర్. వైష్ణవ్ తేజ, కంగ్రాట్స్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబ్. ఆగండి. అసలే ఈ రోజు మన జంబలికిడి పంబా థీమ్ అనేసరికి ఒక గెస్ట్ ఉన్నారండి. రా అంటే గాని రాలేదు. సో అందరం కలిసి వెల్కమ్ చెప్పేద్దాం. ఓకే, సో కొత్తగా రెక్కలొచ్చిన సీరియల్ తో మీ అందరికి బాగా పరిచయమైన స్నేహ ఈ రోజు మన షోకి గెస్ట్ గా రాబోతున్నారు. వెల్కమ్. కళ్ళ ముందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్ల కాటు కట్టి, ఒల వయ్యారాల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. వెల్కమ్ వెంకట్రావు గారు, ఎలా ఉన్నారు? ఏంటది? అంటే ఈ రోజు మా థీమే జంబలికిడి పంబా థీమ్. ఆడవాళ్ళని మగవాళ్ళుగా, మగవాళ్ళని ఆడవాళ్ళుగా మార్చేస్తామని. చలో మరి మొదలు పెడదామా? ఇంకా టంగ్ టెస్టర్లు చలో రెడీ. పిలిచేద్దామా మా వాళ్ళని? పిలిచేద్దాం. వచ్చేసేయండి. ఓకే, టంగ్ ట్విస్టర్ చెప్పడానికి మా వాళ్ళు రెడీ. అండ్ గెస్ట్ అంటుంది, ఏంటి ఎప్పుడు చూసినా నాతో స్టార్ట్ చేయాలి కదా, నేను అతిథిగా వచ్చాను కదా అన్నారు మా వెంకటరావు గారు. ప్లీజ్ నన్ను వదిలేసి. ఏం పేరు బావ పేరు? వెంకటరెడ్డి గారు. వెంకీ. నీ పేరేంటి? లక్ష్మి. టంగ్ ట్విస్టర్ చెప్తున్నా, జాగ్రత్తగా విను. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా, బ్లాక్ లో టికెట్ కొని నేను చూసాను జంబలికిడి పంబా. అనసూయ దొడ్లో నేను చూసాను. ఏం మాట్లాడుతున్నావురా? అనసూయ దొడ్లో ఆమె చూస్తుందంటే ఏం చూస్తుందో చెప్పని ఫస్ట్. అనసూయమ్మ దొడ్లో ఆవంటుంది అంబా. అనసూయ దొడ్లో ఆవంటుంది అంబా. బ్లాక్ లో టికెట్ కొని నేను చూసాను జంబలికిడి పంబా. బ్లాక్ లో టికెట్ కొని నేను చూసాను జంబలకిడి పంబా. ఈ రెండు కలిపి చెప్పాలి. అనసూయమ్మ దొడ్లో అంటుంది. ఒక్కసారి ఫాస్ట్ గా చెప్పింది. అనసూయ దొడ్లో అంటుంది ఆవు అంబా. ఇంకా నేను అనసూయ దొడ్లో ఆవు వేసింది పేడ అనలేదు. అనసూయమ్మ దొడ్లో అంటుంది ఆవు అంటుంది, ఆవు అంటుంది అంబ. బ్లాక్ లో టికెట్లు కొని చూసింది జంబలకిడి బొమ్మ. సూపర్, గట్టిగా చెప్పట్లో. ఏం పేరు? సురత్న. నా పేరు సుబ్బరత్న. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్తే. సుబ్బారావు గారు, మీరు ఒక పొలిటీషియన్ అయ్యారు, రాజకీయవేత్త అయ్యారు. సో ఈ సందర్భంగా మీరు యూత్ లీడర్ సుబ్బారావు గారు. సో వీళ్ళందరికీ మన మగజాతి పడుతున్న కష్టాల గురించి ఈ మగజాతి అందరికి చెప్పండి అమ్మా. మగవాళ్ళతో పనులు చేయించేదండి నేను చెప్పేది. మగవాళ్ళతో పనులు చేయించకండి. ఏంటి ఒక్కటేనా? నిన్ను కష్టపడి యూత్ లీడర్ చేస్తే ఒక మాట చెప్తావా?
ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా నీకు వడియాల పులుసు. మా ఇంటికి వస్తే ఇస్తా నీకు వడియాల పులుసు. రెండు కలిసి చెప్పు. ఓం భీమ్ పట్ ఓం భీమ్ పట్ అక్కడ. ఓం భీమ్ పట్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే నీకు ఇస్తా వడియాల పులుసు. ఓం భీమ్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రెడీ. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే నీకు ఇస్తా వడియాల పులుసు. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పులుసు. ఫాస్ట్ గా. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పులుసు. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పులుసు. ఇది డాన్స్ చేస్తూ చెప్పాలి. ఆ ఓం అబిష్, అబిష్. రెడీ కమాన్. భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పులుసు. ఏయ్ డాన్స్ డాన్స్ కమాన్. ఓం భీమ్ బుష్ 1వ నంబర్ బస్ మా ఇంటికి వస్తే వడియాల పులుసు. సూపర్ అమ్మయ్య. ఓకే ఎరగదీశారు ఇద్దరు. ఇప్పుడు సూర్యనారాయణ రావు గారు ఉన్నారు. సూర్యనారాయణ రావు గారు నమస్తే. నమస్తే. టంగ్ ఏంటంటే అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా, బ్లాక్ లో టికెట్ కొని నేను చూసాను జంబలికిడి పంబా పంబా. సరిపోయారు ఇద్దరును. అనసూయమ్మ ఇంట్లో దొడ్లో ఇంట్లో దొడ్లే ఎందుకు? అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. అది దీర్ఘమేది మళ్ళీ ఆవు ఫీల్ అవుతుంది. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. ఏడ దొరికింది సంతరా ఇదే? అనసూయమ్మ ఇంట్లో ఆవు అంటుంది అంబా. అంబా కాదు అంబా. అనసూయమ్మ ఇంట్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ టికెట్ లో నేను కొన్నాను జంబలకడి పంబా. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ టికెట్ లో నేను కొన్నాను జంబలకడి పంబా. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. ఆవిడ ముందుకెళ్ళి అదే తిరిగాం, అదే అనుకోవాలి మనం. పోనీ ఇది చెప్పు అమ్మా అను. అది ఎలా అంటావో చూద్దాం. చెప్పు. నేను యాక్ట్ చేస్తాను, నువ్వు చెప్పు. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. అంబా తర్వాత ఇది అమ్మా. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ టికెట్ లో నేను కొన్నాను జంబలకడి పంబా. ఈ రెండు చెప్పేసి అంబా అనాలి. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ టికెట్ లో నేను కొన్నాను జంబలకడి పంబా. అమ్మా అమ్మా. అమ్మా అమ్మా. రాదు, ఇంకా రాలేదు. అమ్మా రాత్రి ఉండిన అన్నం వండేసేసేయండి అమ్మా. ఓకే సూర్యనారాయణరావు గారికి గట్టిగా చప్పట్లు. ఏం పేరండి? శ్యామల. శ్యామల. మొదలెడదామా? మీ గురించి పొగుడుతాను సార్. పొగడండి. ఏమని పొగుడతారో చూద్దాం. ఏమంటిరి భార్గవ్ గారి యాంకరింగ్ అద్భుతమనా? అద్భుతము కాదు, అత్యద్భుతము, అనర్వచనీయము, మహాద్భుతము. పొగిడేరా? రెడీ. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. ఫాస్ట్ గా. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. ఫాస్ట్ గా. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. ఫాస్ట్ గా ఫాస్ట్ గా. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. దీనికి ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి లాస్ట్ లో. చేయాలి. పెద్దానికి ఒక ఎఫెక్ట్ ఉంటది. కరెక్ట్. అంబావి మాత్రం. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. రారా ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల పుల్స్. ఓకే సూపర్. ఓకే టంగ్ ట్విస్టర్ ఈ రోజు ఇలా హ్యాపీగా జరిపోయింది జంబలగడ పంపా టీమ్ లో. మా వెంకట్రావు గారు ఇప్పుడు ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. గిఫ్ట్ నీ చేతిలో పెడతాను. ఓకే ఓకే. సో ఈ రోజు టంగ్ ట్విస్టర్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి ఫస్ట్ గిఫ్ట్ అందుకుంటున్నారు Congratulations!
ఓకే, మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఒక కొత్త టంగ్ ట్విస్టర్ నీ కోసం. షడ్రుచులు షట్ చక్రవర్తులు. కావాలని కదా, అంతేగా అంతేగా. ఏదైతే తిరగదో అదే కావాలని 2 సార్లు మళ్ళీ. సరే, షడ్రుచులు ఉత్కర్ష నిష్కర్షలు. ఏంటది? షడ్రుచులు ఉత్కర్ష నిష్కర్షలు. ఏంటి సార్ అది? షడ్రుచులు ఉత్కర్ష నిష్కర్షలు. షడ్రుచులు ఉత్కర్ష నిష్కర్షులు. అబాష్ అబాష్. షడ్రుచులు ఉత్కర్ష నిష్కర్షలు వేసవి కాలంలో ఉంటాయి అభిరుచులు. షడ్రుచులు ఉత్కర్ష నిష్కర్ష. షడ్రుచులు ఉత్కర్ష నిష్కర్షలు వేసవి కాలంలో డామ్ డామ్ డీమ్ డూమ్లు. ఇందాక ముందేదో చెప్పారు, మార్చావు ఇప్పుడే. అది మీ ఇష్టమా? మా ఇష్టం. నేను కూడా నా ఇష్టంలో చెప్తా. షడ్రుచులు ఉత్కర్ష నిష్కర్షలు వేసవి కాలంలో ఉంటాయి కడపలో ఉండే ఎండలు. అమ్మ బాబోయ్. ఇప్పుడు మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. ఈ రోజు గేమ్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. సరదాగా బాల్స్ తో ఆడాలి. మొత్తం క్లారిటీగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయనా? క్లారిటీగా ప్లీజ్. నేను వస్తాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీ అందరికీ చేసినట్టే. ఒక బాల్ తీసుకోవాలి, ఇక్కడ వేసి కొట్టామంటే ఇందులో పడాలి. ఇందులో పడేదాకా కొడుతూనే ఉండాలి. ఒకవేళ ఇందులో పడింది అనుకో ఇది క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత దీని మీద కొట్టి ఇందులో పడాలి. తర్వాత దీని మీద కొడితే ఇందులో పడాలి. ఫైనల్ గా అందులో అలా ఎవరు ఫాస్ట్ గా ఆడతారో వాళ్ళే ఓ శివంగి. ఓకే, సో నేను టైం కూడా స్టాప్ బ్లాక్ లో కరెక్ట్ గా టైం చేస్తాను, చూస్తాను. ఎవరు ఫాస్ట్ గా ఆడితే వాళ్ళే ఈ రోజు ఓ శివంగి. సో ఫస్ట్ ప్రత్యూష నేను ఆడతాను అంటుంది. ప్రత్యూష వచ్చాయి. సో జంబలిగిడి పంబా థీమ్ కాబట్టి ప్రత్యూషరావు ఆడుతుంది. నువ్వు ఆడ పులిలా కాదు, మగ సింహంలో ఆడాలి. ఓకే, బాల్ తీసుకో. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ముసేయ్. అదే బాల్ తీసుకున్నా. ఓ అలా కాదు, మాకు కుదరదు. నెక్స్ట్ దాంట్లో పడాలి. థర్టీ సెకండ్స్ ఓవర్. ఓకే, 40 సెకండ్స్ లో కంప్లీట్ చేసింది ప్రత్యూషరావు. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ కమాన్, అనువేలు కూర్చో. ఓకే, మా ప్రత్యూషరావు 40 సెకండ్లు ఆడారు. ఇప్పుడు గౌతమ్ రావు నువ్వు 40 లోపు వేయాలి. ఓకే, తీసుకో బాల్. రెడీ, 3, 2, 1 స్టార్ట్. కొట్టు స్లోగా. సూపర్. మూసే మీదకి వెళ్ళిపోతుంది, వేసేస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి కొట్టాలి. ఏయ్ అది సూపర్. ఇప్పుడు ఈ బాల్ ఇందులో లేదు. 36 సెకండ్స్ గౌతమ్ రావు. సూపర్, కూర్చో. ఓకే, ఇప్పటి వరకు జరిగిన మా ఈ జంబలిగఢ్ పంబా యుద్ధంలో ప్రత్యూషరావు 40 సెకండ్లు, గౌతమ్ రావు 36 సెకండ్లు. నెక్స్ట్ పూర్ణచంద్రరావు. రెడీ, 3, 2, 1 గో. ముసే బాల్ తీసే. వెనక్కి ఉంటే బాపడుతుంది. క్లోజ్ ఫటాఫట్ కొట్టాలి. సూపర్ ఫాస్ట్. 28 సెకండ్స్. ఇప్పుడు నువ్వు పూర్ణచంద్రరావు కాదు, బాలయ్య బాబువి. 10 మందితో రా, 10 సార్లు రా. అటువైపు సుమోలు లేస్తున్నాయి, ఇటువైపు జీపులు. తొడగొట్టి ఇలా మీసం కొట్టు చిన్న, తొడగొట్టు చిన్న. దీనికోసమే వెయిట్ చేస్తుంది రాయలసీమ. ఇది కొడతానే ఉంది కాదు. సారీగా ఇప్పుడే రాయలసీమ అడుగు పెట్టిన మా వెంకట్రావు కొడద్దు చూడు. అటు పోయి నాది నాకు అర్థం కాదు. అంటే రాయలసీమలో కొత్తగా వచ్చాను. తొడగొట్టాలి అంతేనా? తొడగొట్టమని ఎవరిని కొట్టమని చెప్పలేదు. ఇప్పుడే వేడివేడిగా మా పూర్ణచంద్రరావు గారు 28 సెకండ్ లో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ అమృతరావు గారు రెడీగా ఉన్నారు. అమృతరావు గారు 3, 2, 1 స్టార్ట్.
పడింది Nice, పడింది. nice, nice. సూపర్ సూపర్ ముసే. సూపర్ 22 సెకండ్. 22 సెకండ్లు ఎలా కంప్లీట్ చేసావు అమృతరావు? అసలు ఎలా ఇది? ఒలింపిక్స్ లో కూడా తొందరలో నేను తీసుకెళ్లి గేమ్ ఆడిపిస్తారేమో అని నాకు కంగారుగా భయంగా కూడా ఉంది. ఏమంటావు? మిమ్మల్ని చూస్తే అట్లా వేయాలనిపిస్తా ఉంది. ఏంటి నన్ను చూస్తే 2 బాంబులుగా వేయాలనిపిస్తుంది. బాల్సా? బాంబులు కాదు కదా, బాంబు. అవి కూడా బాంబులు బాల్స్ ఒకలాగా ఉంటాయి. ఇక్కడ తేడా తెలీదు. రెడీ, గట్టిగా చెప్పట్లో సూపర్. ఓకే, మన ఓ శివంగి రౌండ్ లో అందరికంటే ఫాస్ట్ గా 22 సెకండ్లు గేమ్ కంప్లీట్ చేశారు. విన్నర్ అయ్యారు మన అమృతరావు గారు. గట్టిగా చెప్పట్లు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ మనసులో ఉన్న ఆ రిగ్రెట్ మనందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి? మా పేరెంట్స్ కి మేము నలుగురం అండి. 2 అన్నయ్యలు, 1 అక్క, నేను. అందరికి ఏజ్ గ్యాప్ కూడా ఉంది బాగా. నేను చాలా చిన్నదాని అనమాట. మా నాన్నకి చిన్న షాప్ ఉన్నింది. దాని మీద అందరు బ్రతకాలి. అన్నయ్యలకు పెళ్లిళ్ళు అయిపోయాయి, అక్కకు పెళ్లిళ్ళు అయిపోయాయి. నేను లాస్ట్ నా 10th క్లాస్ అయిపోయింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మా నాన్నగారికి చదివించాలని ఉంది, నాకు చదువు పట్ల చాలా కోరిక ఉండేదన్నమాట. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. మా నాన్నగారు ఎవరి మాటను పట్టించుకోకుండా నన్నైతే చదివించారు. ఇంకా మ్యారేజ్ ఏజ్ వచ్చింది, అమ్మాయికి మ్యారేజ్ చేయాలి, నువ్వు ఇంకా చదివిస్తున్నావు, స్టాప్ చెయ్యని. ఆ సమయంలో నేను మ్యారేజ్ చేసుకొని నేను మీతోనే ఉంటాను అని చెప్పి స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యానండి. 1995 బ్యాచ్ నాది. అప్పుడు 350 రూపీస్ శాలరీతో స్టార్ట్ అయ్యాను. తెచ్చి మా నాన్న వాళ్ళకి ఇచ్చేదాన్ని. వాళ్ళిద్దరికి ఫస్ట్ టైం నా శాలరీతో అని చెప్పి బట్టలు పెట్టాను. మా నాన్నగారైతే చాలా ఆనందపడ్డారు, అమ్మా నాన్న. దాని తర్వాత మ్యారేజ్ అలయన్స్ నాన్నగారి చేతులు పట్టుకొని, లేదమ్మా ఎన్ని రోజులున్నా కూడా మేము పెద్దవాళ్ళం అయిపోయాము, నన్ను పెళ్లి చూపులకి రెడీ చేశారు. అట్లా మా నాన్నగారు మ్యారేజ్ చేశారు. దాని తర్వాత 1 ఇయర్ గడిచింది. 1 ఇయర్ గడిచిన తర్వాత మా మదర్ వచ్చేసి తెలియదు పాపం ఆ కాలంలో. తనకి అన్ని ఇయర్స్ తర్వాత పీరియడ్స్ పోయిన తర్వాత పీరియడ్ అనుకున్నారు వచ్చింటే, ఎవరికి చెప్పలేదు. ఒకసారి నేను అక్క ఇంటికి వెళ్తే అమ్మ షేర్ చేసుకున్నారు, ఇప్పుడేంది ఈ వయసులో నాకు పీరియడ్ వచ్చింది అని. ఇప్పుడు రావడం ఏంటమ్మా అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పటికి మీ మదర్ 3rd స్టేజ్ లో ఉన్నారని చెప్పారు. క్యాన్సర్. అది చెప్పిన తర్వాత అమ్మను ట్రీట్మెంట్ ఇప్పించేదానికి కూడా ఎవరి దగ్గర డబ్బులు లేవు. మా నాన్నగారు వెండి కంచంలో అన్నం తినేది, ఆ కంచం ఒకటి ఎత్తి పెట్టుకున్నారు. ఆ కంచం అమ్మితే 5,000 వచ్చింది. ఆ 5,000 తీసుకొని చెన్నైకి, అప్పుడు చెన్నై అండి అడిగారు హాస్పిటల్, అక్కడికి తీసుకెళ్తే అక్కడ పేషెంట్లందరినీ చూసి అక్కడ అందరికి ఎందుకు గుండు ఉంది, అంత నల్లగా అయిపోయారు, ఎందుకు ఇక్కడికి తెచ్చారు అడిగింది. నేను ట్రీట్మెంట్ వద్దు, నేను ఇక్కడ ఉంటే నా పేషెంట్ లాగా పడిపోవాల్సిందే, నా పిల్లల్ని ఉన్నంత కాలంలో నా పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పి మా మదర్ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు 1 ఇయర్ బతుకుతాదని చెప్పారు, కానీ 3 ఇయర్స్ బతికారు. గ్రేట్. మీకు పిల్లలు? నాకు పాప పుట్టిందండి. నాన్నగారు అమ్మ చనిపోయినాక 1 ఇయర్, మా నాన్న చనిపోయేటప్పటికి నేను 7th మంత్ ప్రెగ్నెంట్ అండి. మా నాన్నగారు చాలా హ్యాపీ అయ్యారు. కానీ బాబు పుడితే బాగుంటదమ్మా అని చెప్పి అనుకున్నారు, నీ లైఫ్ బాగుంటదమ్మా అని చెప్పి చెప్పినారు ఆయన. బాబు పాప ఉందండి. ఇప్పుడు ఎవరైనా రేపు పొద్దుట మిమ్మల్ని తోడు ఉండాలి అనమాట. అక్కకు తమ్ముడు, తమ్ముడికి అక్క తోడు ఉండాలి. పెద్దదిగిన తర్వాత తల్లిదండ్రులను చూసుకుంటే, ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటే నిజంగానే అది గ్రేట్. సో శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ మనసులో మీ కుటుంబంలో జరిగిన బాధల్ని ఇలా మాతో షేర్ చేసుకున్నారు. సో వచ్చి ఇలా షేర్ చేసుకున్నందుకు మీకు ఒక చిన్న కానుక. ఓకే, వెంకట్రావు గారు అసలు ఈరోజు జంబలగడ పంబ థీమ్ లో మా షోకి వచ్చారు. కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ మా అందరికి చాలా ఇష్టంగా ఉంది. కొత్తగా రెక్కలు వచ్చిన చాలా బాగుంటుంది. నీకు ఎప్పుడు రెక్కలు వచ్చాయి? ఆర్టిస్ట్ అయ్యాకనా ముందా? నాకు ఆర్టిస్ట్ అయ్యాక రెక్కలు వచ్చాయి. ఎందుకంటే కెమెరా నాది అనుకొని నేను యాక్ట్ చేస్తాను కాబట్టి, నేను ఎలా అంటే అలా నా మొత్తం ఇన్వాల్వ్ అయి చేసేస్తాను కాబట్టి రెక్కలు వచ్చాయని అనుకుంటాను. బట్ ఒకటి గ్రేట్, నీకు కార్ అక్కర్లేదు, బైక్ అక్కర్లేదు, స్కూటర్ అక్కర్లేదు, అవసరం లేదు. ఎందుకంటే రెక్కలు పెట్టుకొని ఎగిరిపోయి లొకేషన్ లో కూర్చుంటాను అంతే. కాదు, వాళ్ళకి మొన్న కావేరి ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది. కావేరికి కావాల్సిన పెళ్ళయింది, నాకే ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో తప్పకుండా కొత్తగా రెక్కలు వచ్చిన ఈవినింగ్ 6 o'clock కి మన జెమినీ టీవీలో తప్పకుండా చూడండి. చలో మరి ఈ రోజు ఎపిసోడ్ మీరు బాగా ఎంటర్టైన్ అయ్యారు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం మరి.
మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏం చేయాలి? bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీ దగ్గరికి వస్తాం, అందరం కలిసి కుమ్మేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.